కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వారు మాట్లాడుతూ భారతదేశ ఐక్యతను శాంతిని చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మాటలు బలం చేకూరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు తమ దాడుల్లో హిందువులను ప్రత్యేకంగా గుర్తించి ఆ కారణంగా 28 మందిని హతమార్చడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సుమారుగా ఎన్నో సంవత్సరాలకెళ్ళి చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న భారతీయులు కాక అక్కడ ఓటు హక్కు వినియోగించుకోనికి బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తారు. చూడండి ఎక్కడి ఎంత దుర్మార్గం అని అంటే, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళకి కాకుండా పౌరసత్వం ఆధార్ కార్డులు అసంటివి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్లోకి ఇస్తుంది. వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపించుకోనికే బంగ్లాదేశ్ వాళ్ళ అవసరం వస్తుంది. అంటే చూడండి, సుమారుగా మన భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని ప్రోత్సహిస్తారు అనేది చూడండి. పక్కనున్న దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం కొరకు వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఈ రోజు చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో ఆ విధంగానే జరిగింది. అక్కడ వాళ్ళకు పౌరసత్వం ఇచ్చినందుకే అక్కడ ఉన్న మన హిందువులను ఏదైతే అక్కడ చూడలేక ప్రదేశాలను చూడలేకపోయిన మన వాళ్ళను హిందూ ఐడి కార్డులను చూసి చంపారు. ఈ రోజు చూసినట్టయితే మన భారతదేశంలో ఏ విధంగా కొనసాగించాలనుకుంటారో చూస్తున్నాం. సుమారుగా భారతదేశంలో ఈ విధంగా జరిగినట్టయితే రాబోయే కొన్ని సంవత్సరాలలోనే మన దేశం, మన రాష్ట్రం కాదు, మన గ్రామాలకే టెర్రరిస్టులు రావచ్చు. ఏదో ఈ రోజు జరిగింది కాశ్మీర్ లో అని అనుకుంటున్నాం, కానీ ఇట్లే జరిగినట్టయితే మన ఊరిలోకి వస్తారు, మన ఇంటిలోకి వస్తారు. కానీ భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు, ఏ మతము కాదు, ఏ కులము కాదు, భారతదేశంలో నివసించే ప్రతి భారతీయుడు దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. ఈ రోజు అనేక రకాలుగా మనం వృత్తులు చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కానీ మన ఉద్యోగాలు కానీ మన వృత్తులు కానీ నిలబడాలంటే ఇటువంటి చర్యలకు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ధర్నా కార్యక్రమం కానీ ప్రతి దానికి కానీ మన కల్వకుర్తిలో ఉన్న అందరూ హిందువులు, ప్రతి ఒక్క భారతీయుడు ఇక్కడ మతం చూడొద్దు. ఎవరైనా సరే చెడును అందరం వ్యతిరేకించాలి. ఇక్కడ ఉన్న భారతీయులలో టెర్రరిస్టులు కొద్దిమంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోవచ్చు, కొన్ని పార్టీలు అనుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళను ఏదైతే ప్రోత్సహిస్తారో ఈ ప్రోత్సహించడాన్ని మనం అసలు కూడా సహించొద్దు. దాని గురించి ఈ రోజు ఈ యొక్క దిష్టి బొమ్మ దానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. గత సుమారుగా ఎన్నో సంవత్సరాలకెళ్ళి చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న భారతీయులు కాక అక్కడ ఓటు హక్కు వినియోగించుకోనికి బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తారు. చూడండి ఎక్కడి